కాంగ్రెస్ పార్టీలో పోచారానికి నిరసన సెగ తొలగుతూ ఉందట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి సొంత క్యాడర్ అయినటువంటి వాళ్ళే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందట. మన రీసెంట్ కూడా పోచారం, నేను కాంగ్రెస్లో ఉండలేకపోతున్నా, సో నన్ను పట్టించుకున్నట్టు ఇటు మంత్రులు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోరు, సహచర ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోరు, నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఎన్నిసార్లు కలిసే ప్రయత్నాలు చేసినా కూడా మరి పట్టించుకోవట్లేదంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి. దాంతోపాటు డైరెక్ట్గానే మాట్లాడిండు, అరే భయ్ నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇట్లా ఉంటుండే పరిస్థితి, ఇక్కడికి వచ్చినాక ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఇట్లా ఈ విధంగా మారిపోతూ ఉన్నది, ఇక నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలా ఉండొద్దా అనే దాని కూడా తను డైరెక్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆ నియోజకవర్గానికి సంబంధించి పోచారంకి సంబంధించినటువంటి అనుచరులే మరి కొంతమంది కాంగ్రెస్ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకులు కూడా మరి ధర్నా చేసిరట, నిరసన తెలిపినారట పోచారం మీద. ఒక్కసారి దానికి సంబంధించిన వార్త ఉంది, మనం చదివినిపించుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్లో పోచారానికి వ్యతిరేక సెగ, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా ధర్నా చేస్తున్నారట. అయితే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కలకలం రేపిన పరిణామంలో భాగంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గం నిరసనకు దిగింది. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలోని ఎంకేగా గార్డెన్లో కాంగ్రెస్ పొలిటిక్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జరుగుతున్నటువంటి సమయంలో మరి నాయకులు గార్డెన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. సో పోచారం శ్రీనివాసరెడ్డిని గత కొంతకాలంగా కేసీఆర్ను పొగుడుతూ మరి కాంగ్రెస్ మంత్రులను, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారనేది నాయకులు ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి వల్ల బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, సీనియర్ నాయకులకి అన్యాయం జరుగుతుందనేది మండిపడ్డారు. పోచారం ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలనేది డిమాండ్ చేశారు. సో ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ అండ్ సీతక్క, అదేవిధంగా తదితరులు హాజరయ్యారు. సో ఆందోళనకారుల విజ్ఞప్తిపై కూడా స్పందించినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే అన్నిటికీ సమాధానం ఉంటుందంటూ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది ఓవరాల్గా పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి తను మాట్లాడినటువంటి వ్యవహార శైలి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులని, ముఖ్యమంత్రిని కూడా సొంతగా విమర్శిస్తూ ఉన్నాడు. ఒకవైపు కేసీఆర్ని పొగుడుతూ ఉన్నాడు. మరి తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడు అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఏనుగుల రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా బైఠాయించారు, ధర్నా చేస్తున్నారు. సో అక్కడే ఉన్నటువంటి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, దీని మీద ఆరా తీస్తూ ఉన్నారు. సో ఈ ఒక్క అంశం మీదనే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గపోరు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో వరుసగా ఇదే వర్గపోరు నడుస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే వర్గం కావచ్చు, నాయకుడు వర్గం కావచ్చు, ఇటు సొంతగా నియోజకవర్గంలో పాతుకుపోయినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సో వారి వర్గం, అంటే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఒక వర్గపోరు నడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుతున్నారు, ఎందుకురా నాయన ఈ బీఆర్ఎస్లో తీసుకొచ్చి వీళ్ళు రావడం వల్ల ఆ క్యాడర్తో మాకు సరిపోతలేదు, పోల్చలేను కూడా. సో ఆ క్యాడర్ది వేరే ఉన్నది, వాళ్ళంతా కూడా పాత బాస్ కేసీఆర్ అభిమానులే, ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పేరు చెడగొడతా ఉన్నారు అనేది చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారట. సో వారిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించాలనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, మేఘారెడ్డి విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, చిన్నారెడ్డి మేఘారెడ్డి విషయంలో. ఇంతకుముందు మరి యశస్విని రెడ్డి కూడా మరి కొత్తగా, అంటే పాత క్యాడర్ని మర్చిపోయింది, పాత క్యాడర్ని పట్టించుకోవట్లేదు, కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళనే పట్టించుకుంటుంది అనేది అక్కడ మరి యశస్విని రెడ్డికి సంబంధించి కూడా వర్గం, మరి ఆడ కూడా విభేదాలు చూస్తున్నాం. ఇటు మునుగోడులో కూడా చూస్తున్నాం, అదేవిధంగా ఇటు తుంగతుర్తిలో కూడా మందుల సామేలకు సంబంధించి కూడా అక్కడ కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త క్యాడర్, పాత క్యాడర్ అనే దాన్ని కూడా ఇరు వర్గాలకి కూడా పడట్లేదు, వర్గపోరు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పోచారం శ్రీనివాసరెడ్డికి పరిస్థితి వస్తే, తను కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దాంతోపాటు
ఇటు మంత్రులని ముఖ్యమంత్రిని ఎందుకు విమర్శిస్తూ ఉన్నాడు? ఒకవేళ నియోజకవర్గ అభివృద్ధే కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చు, మంత్రులతో మాట్లాడొచ్చు. ఆ మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కూడా ఉన్నది తనకి. సో వెళ్ళి మాట్లాడితే కూడా వింటారు, కలుస్తారు, టైం కూడా ఇస్తారు. సో అట్లాంటి సీనియర్ నాయకుడు మరి ఇలా ఇంట్లో కూర్చొని ఇవాళ విమర్శిస్తూ ఉన్నాడు. పాత బాస్, వాళ్ళ బాస్ కేసీఆర్ని మరి తలుచుకుంటా ఉన్నాడు. పోతే బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మను అనే దాని మీద కూడా ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా బైఠాయించి ధర్నా చేస్తూ ఉన్నారు. తను ఏ పార్టీలో ఉన్నాడు, మరి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడాలి అనే దాని మీద కూడా అక్కడ వారందరూ మాట్లాడుతున్నారు. చూడాలి మరి చాలా వరకు కూడా మరి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైపోయిందంటే కుడిదిలో పడ్డటువంటి ఎలకలా మారిపోయింది. బయటికి వద్దామా అంటే రాలేని పరిస్థితి, పోనీ అందులోనే కొనసాగుదామా అంటే ఉండలేని పరిస్థితి, ఎటు పోదాం ఏం చేద్దామనే ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారట చాలామంది. బయటికి వెళ్ళినటువంటి వారందరి పరిస్థితి గిట్లనే ఉన్నది. మన కడియం శ్రీహరి చూసినాం, దానం నాగేందర్ చూసినాం, దాంతోపాటు గూడెం మైపాల్ కూడా గట్లే జరిగితే ఆయన మళ్ళీ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అనే దాన్ని కూడా తను డైరెక్ట్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు మేఘారెడ్డి విషయంలో కూడా గట్లే జరుగుతున్నది. మేఘారెడ్డి అంటే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ పొంది గెలిచిండు కాబట్టి తన కథ వేరే ఉన్నది. సో ఇప్పుడు పోచారం కూడా గట్లే నడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాళేరు వెంకటేశం కావచ్చు, ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో వాళ్ళ పరిస్థితికి ఇది ఏ విధంగా మారుతున్నది. అందులో ఉండలేరు, బయటకు వద్దామంటే రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా నడుస్తూ ఉన్నది. సో ఇందులో మళ్ళీ ఈ సభ్యత్వాన్ని రద్దు చేస్తే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే, ఎమ్మెల్యే టికెట్ దాన్ని రద్దు చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తే గెలుస్తామా ఓడుతామని ఒక భయాందోళనలో గందరగోళంలో ఉన్నారట పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏంటి అనేది కూడా. పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా నిరసనసగా తగులుతూ ఉన్నది. తను ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి తన సొంత గుట్టికి వెళ్తే వెళ్ళమని పెద్ద ఫరాకేం లేదు ఇక్కడ బాన్సువాడకు సంబంధించి ప్రాంతంలో అనేదాన్ని కూడా పెద్ద ఎత్తున మరి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు, రోడ్డుపైకి వచ్చారు. దీనికి సంబంధించి పోచారం దీనికి ఏం సమాధానం చెప్తాడు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి అక్కడ మరి తన వర్గపోరుకు సంబంధించి చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు వచ్చి తనని సస్పెండ్ చేయాలంటున్నారు, తనని పార్టీ నుంచి తొలగించాలని చెప్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.